హాయ్, దిస్ ఈజ్ పద్మ, రష్మి బ్యూటీ పార్లర్. ఇవాళ ఒక మంచి టాపిక్ గురించి తెలుసుకుందాము. అదేంటంటే కళ్ళు కొంచెం పఫీ ఐస్ లాగా మనం ఏడ్చినప్పుడు కళ్ళు వాపులు వస్తాయి కదా. సో అట్లాంటి ఐస్ గురించి తెలుసుకుందాము. వాటికి హోమ్ రెమెడీస్ ఏందో చూద్దాము. అవి సింపుల్ సింపుల్ అవి కూడా. సో ఇట్లా మనకి ఏంటంటే కళ్ళు మన అందాన్ని ఎంత చూపిస్తాయంటే నోటితో మాట్లాడకుండా కళ్ళతో కూడా మనం ఎదుటోళ్ళకి మాటలు చెప్పొచ్చు. కళ్ళ ద్వారా చాలా విషయాలు తెలుస్తుంటాయి. సో అట్లాంటి కళ్ళు డల్ అయిపోయి కొంచెం ఈ కింద కూడా కొంచెం చాలా మందికి ఇట్లా కొంచెం నాకు కూడా ఉన్నాయి చూడండి. కొద్దిగా కొద్దిగా నాకు టైర్డ్ అయిపోయినా అంటే నాకు అట్లా వచ్చేస్తుంది నెక్స్ట్ డే. సో అట్లా వాటి కోసం మనం సింపుల్ సింపుల్ చిట్కాలతోని ట్రై చేద్దాం. ఫస్ట్ ఏంటంటే కాటన్ ప్యాడ్స్ తీసుకోండి. మీరు కాటన్ ప్యాడ్స్ చూడండి, ఇంతకుముందు కూడా చెప్పినా కదా, కొంచెం హైజెనికే వాడుకుందాం. ఎందుకంటే ఫేస్ మీద కొన్ని అప్లై చేసేటి ఏవైనా కూడా మంచి క్వాలిటీ వాడితే మనకు రిజల్ట్ కూడా బెస్ట్ క్వాలిటీతోనే వస్తుంది. సో వెనిగర్ కానీ, అలోవెరా కానీ, గ్లిజరిన్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం మంచి బ్రాండ్స్ తీసుకొని పెట్టుకోవాలని చెప్పి అనుకున్నాం కదా ఇంతకుముందు. సో ఇది కూడా కాటన్ ఒక్కసారి మీరు మెడికల్ షాప్ నుంచి తెప్పించుకోండి, స్టెరిలైజ్ది. చాలా వాటికి మనం యూజ్ చేసుకోవచ్చు. సో కాటన్ ఏం చేద్దామంటే మిల్క్లో మీరు పచ్చివా కాగినాయా అంటే ఏవైనా పర్లేదు, మంచి ఐస్ చల్లగైన పాలల్లో ఈ కాటన్ ప్యాడ్స్ వేసి నానబెట్టేసి మంచి కళ్ళపన్న వేసుకొని పడుకోండి రిలాక్స్గా. ఇంకొకటి కొత్తిమీర, తర్వాత పుదీనా, దోసకాయ, తర్వాత గ్రీన్ టీ లీవ్స్, ఇలాంటివి ఏవి ఉన్నా కూడా అన్ని మిక్స్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ దాంట్లో అన్ని కంపల్సరీ ఉండాలని ఏం లేదు. ఇవన్నీ కూడా కొత్తిమీర, పుదీనా, కుకుంబర్, తర్వాత టీ లీవ్స్, గ్రీన్ టీ లీవ్స్, ఇట్లన్నీ కూడా మంచిగా పేస్ట్ చేసుకోండి. మీరు పేస్ట్ చేసి పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో. ఇక్కడ మనకి ఇక్కడ కింద ఇట్లా క్యారీ బ్యాగ్స్ లాగా వస్తుంటాయి కదా, కొద్దిగా వాపులాగా. సో అక్కడ స్మూత్గా ఈ ఫింగర్తో, రింగ్ ఫింగర్తో, ఈ ఫింగర్తో అప్లై చేసుకోవాలి మనం ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ప్రెషర్ చేయొద్దు అని అంటారు కదా. సో ఇక్కడ అప్లై చేసుకోండి స్మూత్గా. సో ఇంకొకటి మనకు తెలిసింది, అది ఆలుగడ్డ చిప్స్ లాగా కట్ చేసేసుకొని, స్లైస్ లాగా కట్ చేసేసుకొని మంచిగా కళ్ళు మూసుకొని చల్లగా చేయండి వాటిని ఫుల్గా. కాటన్ ప్యాడ్స్ పెట్టేసి మధ్యలో పెట్టుకున్నా ఓకే, చల్లగా చేసేసి కళ్ళపైన పెట్టుకొని పడుకున్నా కూడా మీ టైర్డ్ అయిపోయిన ఐస్, తర్వాత అంటే ఇట్లా ఉబ్బిన పఫీ ఐస్ లాగా ఉన్నవి కూడా నార్మల్కి వచ్చేస్తాయి. మంచి బెస్ట్ మెథడ్. ఇంకొకటి అన్నిటికంటే ఈజీ మెథడ్, ఇవన్నీ చేయడానికి టైం తీసుకుంటుంది ఎట్లా అని అనుకున్నప్పుడు ఏం చేయాలంటే కొంచెం వేడి నీళ్ళల్లో సాల్ట్ వేయండి. సాల్ట్ వేసేసి కరిగిపోయిన తర్వాత కాటన్ ప్యాడ్స్ ఆ వాటర్లో డిప్ చేసేసి కళ్ళపైన పెట్టుకోండి. మీకు ఎంతసేపు రిలాక్స్గా ఉండగలుగుతారో కళ్ళు మూసుకొని అంతసేపు రిలాక్స్గా ఉండండి. మంచి రిజల్ట్ ఇస్తుంది. మంచిగా టైర్డ్ అయిన ఐస్ కూడా ఫ్రెష్ లుక్ వచ్చేస్తుంది. క్యారీ బ్యాగ్స్ కూడా మనకి తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ట్రై చేద్దామా? ఎందుకంటే నాకు కూడా ఉన్నాయి లైట్గా క్యారీ, ఇట్లా ఇక్కడ కొంచెం స్వెల్ లాగా అనిపిస్తుంది నాకు కూడా. ఎప్పుడు అంటే ఎక్కువ నేను టైర్డ్ అయిపోయి అంటే రెస్ట్లెస్గా ఉన్నప్పుడు కనిపిస్తాయి ఇవి. సో ట్రై చేద్దామా ఇవి? ఓకే, థ్యాంక్ యూ.